హలో, గుడ్ ఈవినింగ్ అండి. చూడండి, ఈరోజు మీకు ఏ కూర తీసుకొచ్చానంటే చాలా శ్రేష్టమైనదండి. ఇది కూడా బచ్చలాకు అని అంటారండి. ఆ పేరేమో అలాగుంది కానీ దీంతో చాలా ఉపయోగం ఉందండి. మనకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంచిది బచ్చలి కూర. కానీ ఆ విధంగా దేంట్లోనో వేసి చేసుకోవచ్చండి. ఏదైనా ఇందులో ఏదో చెప్తున్నారు, కందగడ్డలో వేసి చేస్తే బాగుంటుంది అట్లా అని. కందగడ్డ మరి శనగపప్పు ఉంది కదండి, అది దీన్ని తాలింపు చేసేటప్పుడు ఉడకబెట్టేసి శనగపప్పు కొద్దిగా దీంట్లో వేసేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. మామూలు తాలింపులు పెట్టేసేసి లాస్ట్లో తెల్లగడ్డ, జీలకర్ర, తెల్లగడ్డ దాన్ని దంచేసి కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు వేసి దంచి తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా మంచిదండి. ఫోలిక్ యాసిడ్ ఉందంటున్నారు. ఆ పైన రక్తహీనత అలాంటివి ఏమన్నా ఉంటే కనుక అది చాలా ఉపయోగపడుతుంది, లేకుండా చేస్తుంది అట్లా అని చెప్పి నేను విన్నాను. అది మీరు కూడా వండుకొని ఎప్పుడైనా ఒకసారి వాడుకలో తీసుకోండి. పెద్దవాళ్ళు తీసుకుంటే మంచిది, పిల్లలకేమి అవసరం ఏం లేదనుకుంటాను. పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇండ్లల్లో, వాళ్ళకి చాలా మంచిదండి. ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారో 2 వారాలకు ఒక్కసారో దొరికితే మాత్రం వదలకండి. అట్లా కోసేసి తాలింపు పెట్టుకొని ఉడకన్నంలో వేసి తినేస్తే బాగుంటుందండి. ఓకే, ఎంజాయ్ ఇట్ అండి. రియల్లీ మెడిసినల్ యూస్ అండి. అందువల్లనే చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంజాయ్.